ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో యాంత్రిక జీవితం అనేది ఎక్కువగా పెరిగిపోయింది. ఒక మెకానికల్ లైఫ్ అనేది పెరిగిపోవడం వల్ల ఎవరికి కూడా సమయం లేకపోవడం. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక జాబ్‌లో ఉండిపోవడము, హస్బెండ్ ఒక జాబ్‌లో పోతే, వైఫ్ ఒక జాబ్‌లోకి వెళ్ళిపోతే, పిల్లలు వాళ్ళ స్కూల్‌కి వాళ్ళకి వెళ్ళిపోవడం వల్ల ఇంట్లో వండుకోవడం అనే విషయమే తగ్గిపోవడం వల్ల చాలా వరకు ఇంట్లో ఫ్రెష్ ఫుడ్ వండడం అన్నది చాలా వరకు తగ్గిపోయింది. ఆ విషయంలో ఏంటంటే చాలామంది ఔట్ సైడ్ ఫుడ్‌కే ఎక్కువ అలవాటు పడుతున్నారు. ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు వస్తే ఏంటంటే వాళ్ళు డే టైమ్‌లో పని చేయాల్సింది మిడ్ నైట్‌లో పని చేయడము, రాత్రంతా పని చేయడము, మళ్ళీ ఎప్పుడో ఇంటికి రావడము, పడుకోవాల్సిన టైంలో పని చేయడము, పని చేసే టైంలో పడుకోవడము. అంటే ఈ ప్రకృతికి వీళ్ళు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ప్రకృతి సిద్ధంగా మనకు దేవుడు ఎలా అయితే మనకు రాత్రి పడుకోమని డే టైంలో పని చేయమని శాసించిండో దానికి మనం వ్యతిరేకంగా ఉండడం వల్ల మన శారీరకమైనటువంటి మార్పులు, మానసికమైనటువంటి మార్పులు జరగడం వల్ల కొత్త రకమైన జబ్బులు రావడానికి వీలవుతుంది. ముఖ్యంగా మెంటల్ స్ట్రెస్ పెరిగిపోవడం, సైకలాజికల్గా మానసిక ఆందోళనలు రావడము, డిప్రెషను, యాంగ్జైటీ ఇవి ఎక్కువగా రావడము. ఇదే విధంగా మనుషుల్లో మిడ్ నైట్‌లో తినడం వల్ల ఇన్సులిన్ యొక్క ఉత్పత్తి ఎక్కువగా పెరిగి డయాబెటీస్ పార్ట్‌కి ఎక్కువగా డయాబెటీస్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే డే టైమ్‌లో తినే బదులు రాత్రిపూట తినడము, లేట్‌గా తినడము, మళ్ళీ పడుకోకపోవడము, ఒకవేళ లేట్‌గా తిని పడుకోవడము, అంటే వాళ్ళకి అసలు ఎక్సర్సైజ్ అనేది లేకుండా పోవడము. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌లో చాలా వరకు ఏంటంటే ఎక్కువ శాతం ఒక 9 అవర్స్, 10 అవర్స్ కంటిన్యూగా కూర్చుంటారు. సో అన్ని గంటలు కంటిన్యూస్‌గా కూర్చోవడం వల్ల బ్లడ్‌లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైపోవడము, దాంతోపాటుగా వాళ్ళల్లో ఒక రకమైనటువంటి స్ట్రెస్ ఎక్కువైపోయి ఒబెసిటీ ఎక్కువైపోవడము. ఈ ఒబెసిటీ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళకు హార్ట్ సంబంధించినటువంటి కార్డియాక్ సంబంధించిన రిలేటటువంటి జబ్బులు రావడము. సో ఈ రకమైనటువంటి ఏంటంటే ప్రకృతి సిద్ధంగా లేవాల్సిన టైంలో లేవాలి, పడుకోవాల్సిన టైంలో పడుకోవాలి. కనీసం ఒక 6 గంటలు 7 గంటల వరకైనా పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు. అలా ఉన్నప్పుడు మనకు చాలా వరకు ఈ విరోచనాలు రాకపోవడము, జీర్ణకోశ వ్యవస్థలో మార్పులు రావడము, నాకు సరిగా అరగట్లేదు, నాకు తినగానే పొట్టబ్బిపోతుంది, నాకంతా డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం అయిపోయింది, వామిటింగ్స్ వస్తున్నాయి తింటే అని చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చెప్తుంటారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు ఇన్ టైంలో తినకపోవడం, ఇన్ టైంలో పడుకోకపోవడం. రాత్రంతా వాళ్ళు సాఫ్ట్వేర్స్ వీళ్ళంతా కూడా ఇంటికి వచ్చాక కూడా వాళ్ళు పడుకోకుండా వాట్సాప్లు, ఈమెయిల్స్, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లు చూడడము, ఎక్కువ సమయం అంతా సెల్ ఫోన్లో గడపడం, అధికమైన సమయాన్ని సెల్ ఫోన్లో గడిపి కుటుంబ సభ్యుల మధ్యనే ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళు వేరే ప్రపంచంలో ఉంటారు. అంటే సభ్యుల మధ్యనే ఉండి కూడా వాళ్ళు మరో ప్రపంచంలో ఉన్నట్టుగా ఉండడం వల్ల కుటుంబంలో మధ్యన ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఐక్యత, మేమంతా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం అన్న విషయం మర్చిపోయి వాళ్ళ యొక్క ఇండివిజువల్గా వాళ్ళ లోన్లీనెస్ వాళ్ళు ఉండిపోవడం వల్ల వీళ్ళు డిప్రెషను, యాంగ్జైటీ ఎక్కువ లోనైపోవడం, వాళ్ళకి ఫ్రెండ్స్ లేకపోవడము, వాళ్ళు ఒక మానసికమైనటువంటి ఒక రకరకాలైనటువంటి మానసికమైనటువంటి రుగ్మతలు వాళ్ళకు రావడం వల్ల సమాజానికి దూరం అయిపోవడము. ఇలాంటి వాళ్ళల్లో పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళల్లో డైవర్షన్స్ ఎక్కువ శాతం, వాళ్ళు డైవర్స్ ఇవ్వడం శాతం ఎక్కువగా అయిపోవడానికి కారణం ఏంటంటే మానసిక పరిపక్వత లేకపోవడం. అంటే వాళ్ళల్లో నిద్ర కానీ, తిండి కానీ, పడుకునే సమయం కానీ, ఎంత శాతం మనం క్రీడలు అంటే ముఖ్యంగా ఆటలు ఆడుకోవడం కానివ్వండి, గ్రౌండ్కి వెళ్ళడం కానీ అలాంటివి ఏమీ లేకపోవడం. ఈవెన్ చిన్నపిల్లలు కూడా మనం వాళ్ళకి గ్రౌండ్ అంటే ఏందో తెలియకుండా మనం పెంచుతున్నాము. వాళ్ళకి వీడియో గేమ్స్ తెలుసు కానీ అసలు కబడ్డీ ఎలా ఆడాలి, వాలీబాల్ ఎలా ఆడాలి, బ్యాడ్మింటన్ ఎలా కూడా తెలియదు వాడికి. అయితే మనం చిన్నపిల్లల్లో ఒక 1 అవర్ టైము గ్రౌండ్లో వాళ్ళకు కొంతవరకు వాళ్ళకు క్రీడల యొక్క పరిజ్ఞానం వాళ్ళకు కల్పిస్తే, వాళ్ళ క్రీడల మీద వాళ్ళకు ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకు చేపించగలిగితే వాళ్ళల్లో చిన్నపిల్లల్లో ఒబేసిటీ రాకుండా, ఇప్పుడు ఈ రోజుల్లో చిన్నపిల్లల్లోనే ఒబేసిటీ రావడం, మాటంటే బేకరీకి వెళ్ళిపోయి పిజ్జాలు, బర్గర్ల లైఫ్ అయిపోయింది వాళ్ళకు. సో పిజ్జాలు, బర్గర్లు, కేకులు, సో ఈ బిస్కెట్లు, కేకులు, ప్రతి బర్త్డేకి కేకులు కావడము, ప్రతి ఫంక్షన్కి టూ మెనీ ఫుడ్ ఫంక్షన్స్ ఎక్కువైపోయినాయి. మన ఇళ్లలో చిన్న చిన్న కార్యక్రమాలకి ఎక్కువ పార్టీలు జరగడం, ఎక్కువ పార్టీల్లో ఎక్కువ శాతం హై క్యాలరీ ఫుడ్స్ తినడము. ఈ అధికమైన క్యాలరీలు తినడం వల్ల చిన్నపిల్లల కాడ నుంచి మొదలు పెడితే పెద్దోళ్ళ దాకా ఒబేసిటీ అనేది ఎక్కువగా అయిపోయింది. ఇప్పుడు సామాజిక రుగ్మత అయిపోయింది. ఒబేసిటీ అనేది ఇప్పుడు సమాజంలో పెద్ద ఇష్యూ అయిపోయింది. ఈ ఒబేసిటీ రావడం వల్ల ఫ్యాటీ లివర్ కాంటెంట్ ఎక్కువ పెరగడం, ఫ్యాటీ లివర్ రావడము, దాని తర్వాత గుండె జబ్బులు ఎక్కువగా రావడము, ఇలాంటి వాళ్ళలో క్యాన్సర్స్ కూడా అధికమైన బరువు ఉండడం వల్ల క్యాన్సర్స్ కూడా ఎక్కువగా రావడం. సో వీటన్నిటికీ ముఖ్యమైన కారణము ఫుడ్డు. మనం తినే ఆహారము ఎంతవరకు స్వచ్ఛమైంది, ఎలా తింటున్నాము,
ఎంతవరకు నిద్రపోతున్నాము, మనము సమాజంలో మనం కూడా వాళ్ళ జనజీవన స్రవంతిలో ప్రజలతో పాటుగా మన తోటి వాళ్ళతో పాటుగా మనం వాళ్ళతో సమానంగా నడుస్తున్నామా లేదా, మనం సమాజానికి దూరంగా అయిపోయినామా ఇంకా దగ్గరగా ఉన్నామా, ఇంతవరకు న్యాచురల్ ఫ్రూట్స్ తినడం ఎంత ఇంపార్టెంట్, కాయగూరలు ఆకుకూరలు తినడం ఎంత ఇంపార్టెంట్, ఎంతసేపు మటన్లు చికెన్లు వీటి మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఈ వెజిటబుల్స్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు చూపించలేకపోతున్నాడు. మన పేరెంట్స్ మన మన తాతల తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా వెజిటేరియన్స్ తిని మాత్రం 90 ఇయర్స్ 100 ఇయర్స్ బతికారు. మరి ఇప్పుడు ఎందుకు మటన్ షాప్లో విపరీతమైన రష్, మటన్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎందుకు, వెజిటబుల్స్ మీద ఆహారం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, వెజిటేరియన్ ఫుడ్కే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎగ్ తినండి, సాధారణంగా మంచిది. ఫిష్ తినండి, ఫిష్ ఎగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మటన్ చికెన్కి కొంచెం ప్రయారిటీ తగ్గించండి. ముఖ్యంగా ప్రోటీన్, దాల్ ప్రోటీన్, సోయాబీన్స్ తినండి, అన్ని రకాల పప్పులు తినండి, ప్లస్ ఆకుకూరలు ఎక్కువ తినండి. దాంట్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 అధికమైన మోతాజులో విటమిన్ బి12 ఉంటుంది. సో నేచర్కి దగ్గరగా ఉంటే దేవుడు మనకిచ్చింది పొలాల్లో పంట పొలాల్లో పెరిగినది భూమిలోంచి ఏమైతే పెరుగుతాయో అవి తినడానికి ఇష్టపడండి. మీ ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఎక్కువ రోజులు రోగాలు రాకుండా బారిన పడకుండా దూరంగా ఉంటారు. సో మనము మన జీవన విధానము, మనం పెరిగే పద్ధతి, చిన్నపిల్లల్లో నేర్పించాల్సిన పద్ధతి, ఎలా తినాలి, ఎలా పడుకోవాలి, ఎర్లీగా తినాలి, ఎర్లీగా పడుకోవాలి, లేటుగా పడుకోకూడదు. లేటుగా పడుకుంటే డైజెస్టివ్ సిస్టమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి విరోచనాలు రావు, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్నపిల్లలు కూడా వాడు వెయిట్, చిన్న పిల్లగాడు 7th క్లాస్ 6th క్లాస్ చదివే వాడు వెయిట్ చూస్తే 65 kgs 70 kgs ఉన్నాడు వాడు. అంటే అంత చిన్న పిల్లగాడు అంత వెయిట్ ఉన్నాడంటే ఒబెసిటీ కారణం. అంత చిన్నప్పుడే అంత ఒబెసిటీతో ఉన్నాడంటే ఆ పిల్లగాడు 30 years ఏజ్ వచ్చాక వాడిలో అన్ని రకాలైనటువంటి ఆర్గాన్స్ దెబ్బతినిపోతాయి. కాబట్టి ఏ పిల్లగాడు ఎంత ఏజ్లో, ఎంత హైట్లో, ఎంత బరువు ఉన్నాడు అనేది ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చెక్ చేసుకోవడం అవసరము. వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా వరకు మీరు కాపాడండి. ఎంతసేపు మీరు చదువుల మీద పెట్టి శ్రద్ధని కొంతలో కొంత మీరు ఆరోగ్యం మీద పెడితే చాలా వరకు మంచిది. మీ పిల్లవాడు మంచి మార్కులు రావాలి, బెస్ట్ కాలేజీలు చదవాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలని మీరు కోరుకుంటున్నారో, నా కొడుకు ఆరోగ్యవంతుడుగా ఉండాలని కూడా మీరు కోరుకోండి. అప్పుడే వాడి చదువు అనేది సక్సెస్ఫుల్గా చేయగలుగుతాడు.